సో నెక్స్ట్ పీసీబీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ని సపోర్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు కూడా ఈ టోర్నమెంట్ ని ఆడము అని స్పష్టం చేశారు. కానీ రీసెంట్ గానే ఐసీసీ పెట్టిన కండిషన్స్ కి వాళ్ళు ఒప్పుకొని గేమ్ ఆడడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఈ వరల్డ్ కప్ ఆడుతున్నారు. బట్ దీనికన్నా ముందు వాళ్ళు ఆడము అని ఎందుకు అన్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే పీసీబీ ఎప్పుడు కూడా ఏమనుకుంటుందంటే ఐసీసీ ఆల్వేస్ సపోర్ట్స్ బీసీసీఐ అండ్ పీసీబీ ఎప్పుడు కూడా బీసీసీఐకి అగేన్స్ట్ గానే ఉంటుంది. సో ఎప్పుడైతే ఐసీసీ బీసీసీఐకి మాత్రమే ఎక్కువ సపోర్టెడ్ గా ఫేవర్డ్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పీసీబీ ఐసీసీని కూడా లెక్క చేయని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చాలా సార్లు వీళ్ళు ఎలా ఫేవర్ చేశారంటే ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఇండియన్ ప్లేయర్స్ ని దుబాయ్ కి తీసుకెళ్లి అక్కడ ఆడిపించడం జరిగింది. వై నాట్ ద సేమ్ ఫేవర్ టు బంగ్లాదేశ్ అనేది వీళ్ళ పాయింట్. అండ్ రెండోది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దిస్ ఇస్ నాట్ ఫేర్, ఎందుకంటే వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ వీళ్ళకు ఒక ట్రీట్మెంట్ అనేది వీళ్ళకి అసలు నచ్చలేదు. అండ్ ఆ రీజన్ వాళ్ళు చాలా జెన్యూన్ గా భావించారు, ఎందుకంటే వాళ్ళకి నిజంగానే థ్రెట్ ఉంది కాబట్టి. అండ్ రెండో విషయం ఏంటంటే బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్ బోర్డు, ఒక ప్రైవేట్ సంస్థ. అండ్ అలాగే ఏ క్రికెట్ బోర్డు అయినా అదొక ప్రైవేట్ సంస్థ లాగానే మనం చూడాలి తప్ప దానికి ఆ కంట్రీ గవర్నమెంట్ కి ఎలాంటి సంబంధం ఉండకూడదు. అయితే ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమని భావిస్తుంది అంటే బీసీసీఐ లో ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందని పీసీబీ అనుకుంటుంది. సో అందుకని వాళ్ళు కూడా ఈ పాలిటిక్స్ కి ఈ బోర్డుకి దూరంగా ఉండాలని వాళ్ళు కూడా విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. అండ్ గతంలో ఐసీసీ జింబాబ్వే ఇంకా శ్రీలంకన్ క్రికెట్ బోర్డ్స్ ని సస్పెండ్ చేశారు, ఎందుకంటే వాళ్ళ కంట్రీ గవర్నమెంట్ ఆ క్రికెట్ బోర్డు లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఐసీసీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 2.4D 2.10A 2.7 2.9B ఏం చెప్తుందంటే ఎనీ బోర్డ్, ఏ దేశపు క్రికెట్ బోర్డు అయినా సరే ఆ దేశానికి సంబంధించిన పాలిటీషియన్స్ కానీ ఆ దేశానికి సంబంధించి గవర్నమెంట్ కానీ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ బోర్డు పైన ఉండకూడదు అనేది రూల్. సో గతంలో ఇలాగే శ్రీలంకన్ గవర్నమెంట్ శ్రీలంకన్ బోర్డు పైన ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల జింబాబ్వే గవర్నమెంట్ కూడా జింబాబ్వే బోర్డు లో ఇన్వాల్వ్ అవ్వడంతో ఐసీసీ శ్రీలంకని మరియు జింబాబ్వేని ఆర్టికల్ 2.4C అండ్ D పేరు మీద జింబాబ్వేని సస్పెండ్ చేయడం జరిగింది. శ్రీలంకన్ గవర్నమెంట్ ని ఆర్టికల్ 2.4D సంబంధించి శ్రీలంకన్ సస్పెండ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలిటిక్స్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రికెట్ అని చెప్పడానికి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్రికెట్ చాలా పొల్యూటెడ్ ఫ్రీ అని అనుకుంటున్నారు, కానీ క్రికెట్ లో కూడా కరప్టెడ్ ప్రతిదీ జరిగిపోతుందండి. సో ఎప్పుడైతే పాలిటిక్స్ అనేవి క్రికెట్ బోర్డు పైన ఇన్వాల్వ్మెంట్ అవడం జరుగుతుందో సో ఆ క్రికెట్ బోర్డు కాస్త పొలిటికల్ ఎజెండా లాగా మారిపోతుంది, లేదా ఒక గవర్నమెంట్ లాగా మారిపోతుంది. సో ఎప్పుడైతే పాలిటిక్స్ పొలిటీషియన్స్ వాళ్ళ హ్యాండ్ ఆ దేశపు క్రికెట్ బోర్డు మీద ఉంటుందో ఆ క్రికెట్ బోర్డు కరప్ట్ అవ్వడం గానీ, అక్కడ రూల్స్ సరిగ్గా పనిచేయకపోవడం గానీ, అక్కడ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఉండకపోవడం గానీ, ఓవరాల్ గా క్రికెట్ అక్కడ చచ్చిపోవడానికి, స్పోర్ట్స్ మ్యాన్షిప్ చచ్చిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది.